ముఖ్యమంత్రి కేసీఆర్ గత బడ్జెట్లో దళిత బంధుకు 17,700 కోట్ల రూపాయలు కేటాయించినా అందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించలేదని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీజేపీ నాయకుడు సతీష్ మాదిగ ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి 1,500 మంది దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని అసెంబ్లీలో ప్రకటించి ఏడాది దాటిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నియోజకవర్గంలో 200 మంది మాత్రమే దళిత బంధు ఇస్తామంటూ పేపర్ ప్రకటనకే పరిమితం చేశారని మండిపడ్డారు. నమస్కారం, నా పేరు దేవన్ సతీష్ మాదిగ, దళిత బిడ్డన్. ప్రజలారా, దళిత బంధు పేరుతోన కేసీఆర్ గారు మాలా మాదిగలను మోసం చేసుకుంటూ వస్తుండ్రు. అది ఎట్లా అంటే నేను చెప్తున్నా చూడండి. పోయిన సంవత్సరము బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిండు ఆయన. నియోజకవర్గానికి 1,500 మందికి ఇస్తామని చెప్పేసి అని మాట చెప్పిండు. 1,500 కాదు కదా, 500 అన్నాడు. ఆ తర్వాత 200 అన్నాడు. చివరికి ఈ మాటలు చెప్పేవరకల్లా పుణ్యకాలం అంతా దాటిపోయింది. ₹1 రిలీజ్ కాలే. మళ్ళీ రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 23-24 బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కేసీఆర్. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోయినసారి ఒక్కరికి ₹1 ఇవ్వకపోయా, ఎస్సీ కార్పొరేషన్ బంద్ అయిపోయా, ఎస్సీలకు ఏమైనా సబ్సిడీ లోన్లు వస్తాయంటే అవి బంద్ అయిపోయాయి. ₹1 లేకుండా దళిత బంధు పేరుతో అన్ని బంద్ పెట్టిండు. మన బతుకును కూడా చింద్రం చేసింది కేసీఆర్.